మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా? అయితే చాలా సంతోషం. ఈరోజు వాక్యం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము. బూదిగంతము నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలోని మనం గమనించినట్లయితే బూదిగంతు నివాసులారా అంటే భూమిలో నివసిస్తున్న మనుషులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూసి అంటే శిలువలో తాను బలియాగాన్ని చేసిన త్యాగాన్ని చూసి మనం రక్షణ పొందాలి. శిలువలో తాను బలి అయిపోయిన విధానాన్ని బట్టి మనం చూసి రక్షణ పొందాలి. బైబిల్ గ్రంథములో నేను తిన్న దెబ్బలతోటి మీకు స్వస్థత అని లేఖనాలు మనకు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పాపులమైన, దుర్మార్గులమైన, దుష్టులమైన మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి మానవ రూపంలో వచ్చి మన పాపాల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. గొప్ప దేవుడు. కాబట్టి మన పాపాల నిమిత్తము ఆయన రక్త ప్రోక్షణతో మన పాపాలన్నిటినీ బస్టుపట్టిన మన జీవితాలని ప్రక్షాళన చేసి మనల్ని రక్షణ మార్గంలోకి పవిత్రులుగా మనల్ని చేశాడు. కాబట్టి శిలువలో తాను పడ్డ శ్రమల గురించి మనం చూసి రక్షణ పొందాలి. శిలువలో మన కోసం ఎంత త్యాగం చేశాడు, ఆ త్యాగాన్ని చూసి మనం రక్షణ పొందాలి. మానవులమైన, అల్పులమైన, పాపులమైన మన కోసం ఒక దేవుని కుమారుడిగా భూలోకంలో మానవ రూపంలో వచ్చి మన పాపాల నిమిత్తము మన పాపాలు ఆయన భుజాన వేసుకొని తాను మరణించి మనలను రక్షణ మార్గంలోకి నడిపాడు. కాబట్టి నన్ను చూసి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూలసికంగా ఆయన త్యాగాన్ని మనం గమనించినట్లయితే శిలువలో ఎన్నో వేదనలు, బాధలు పడ్డాడు. కొరడాలతో కొట్టారు, ఉమ్మూశారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, అలాగే గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, ఎన్నో అవమానాలు భరిశారు. రక్తం దారలై పారుతున్నా సరే మన కోసం ఓర్చుకొని మన పాపాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. గొప్ప దేవుడు. అలాంటి దేవుడు, మరలా లేచిన దేవుడు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, కానీ లేచిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కనుక ఆయనను చూస్తూ, ఆయన శ్రమలను చూస్తూ మనకి రక్షణ. ఆయన పడ్డ శ్రమ, త్యాగాన్ని చూసి మనం ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన త్యాగాన్ని ఆయన చూస్తూ మనము రక్షణ మార్గంలోకి రావాలి. ప్రభువైన యేసు క్రీస్తుని సిలువేసినప్పుడు అటు ఒక పక్క దొంగ, ఇటు పక్క దొంగ ఇద్దరున్నారు. అందులో ఒక దొంగ చూశాడు, యేసుకెళ్ళి చూశాడు. ఈ బాధలు, ఓర్పులు, ఇబ్బందులు మొత్తం గమనించాడు. నిజమైన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని గమనించి ఆయనకెళ్ళి చూస్తూ, ప్రభువా, నన్ను ఒకసారి నీ రాజ్యంలో గుర్తు చేసుకో అన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. ఆయన్ని ఎమ్మటే నేడే నీవు నా దగ్గరకు వచ్చు కాకని ఒక రక్షణ మార్గంలోకి నడిపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుక మనము తాను వైపు చూడాలి.
తాను వైపు అంటే ఈ భూలోకం వైపు చూడకూడదు, అధికారుల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వైపు చూడాలి. ఆ సిలువల త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనము ఆయన త్యాగాన్ని, ఆయన శ్రమను చూసి మనం రక్షణ మార్గంలోకి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రతి విషయంలో దేవుని పట్ల విశ్వాసముతోటి ఆయనకెళ్ళే చూస్తూ మనం రక్షణ మార్గంలోకి రావాలి. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, నా ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయనా. గడిచిన కాలం అంతయో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయనా, బోధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని నీ వాక్యాలు మాకు సెలవిస్తున్నాయని తండ్రి. సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నావు నా తండ్రి. ఇదిగో నాయనా, మా దేశాన్ని, మా దేశంలో జనాభాని, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి. అధికారులను చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను దయచే నా తండ్రి. ఇదిగో నాయనా, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించు. నీ రక్త ప్రోక్షణతో నిలువెల్లా మా పాపాలన్నింటినీ కడిగివేసి ప్రక్షాళన చేసి మమ్మల్ని రక్షణ మార్గాల్లోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగో నాయనా, నీ రక్తం ద్వారానే మేము రక్షణ మార్గంలోకి రాగలుగుతున్నావు నా తండ్రి. ఏ దేవుడు మమ్మల్ని రక్షించే దేవుడు లేడు నాయన, నీవే నిజమైన దేవుడు అని మేము నమ్మి వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని నీ యందు భయభక్తులుగా నడుచుకునే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సువర్ణ బాబు.